ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు దుబాయ్లో మేమున్న ఏరియాలో మున్సిపల్ పార్క్ వచ్చామన్నమాట. మన ఇండియాలో లాగా ఇక్కడ కూడా పార్క్స్ అనేవి చాలా నీట్గా ఉన్నాయి. అండ్ పార్క్స్లో ఏమేమి ఉన్నాయి, పిల్లలకి ఏ యాక్టివిటీస్ ఉన్నాయి, పెద్దలకి ఏమేమి ఉన్నాయి, నేను ఈ వీడియో చూపిస్తాను అనమాట. దయచేసి ఎండ్ వరకు చూసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ పార్క్స్ అనేవి మన సైడ్ పార్క్స్ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతాయి, వాకింగ్ జాగింగ్ అలా. బట్ ఇక్కడ మేము వచ్చిన పార్క్లో మార్నింగ్ 8 నుంచి స్టార్ట్ అవుతుంది. వీకెండ్స్ అయితే మిడ్ నైట్ 12-1 వరకు కూడా ఓపెన్లో ఉంటుంది అనమాట. చాలామంది ఇక్కడ ఫ్యామిలీస్ వాళ్ళ పిల్లలతో వచ్చి డిన్నర్ కూడా ఇక్కడే చేసుకుంటున్నారు. అంటే బాక్సెస్ తెచ్చుకొని నాకైతే భలే మంచిగా అనిపించింది. సో అన్నిటికంటే ఈ పార్క్లో నాకు నచ్చిన విషయం ఏందో మీకు కూడా చూపిస్తారండి. ఈ మొక్కలు అనమాట. ఈ మొక్కలు దీనికి వచ్చే పువ్వు కలర్ నాకు చాలా ఇష్టము. అయ్యో, దానికంటే ఈ పూల స్మెల్ చాలా బాగుంటుంది. ఎంట్రన్స్లో అయితే అసలు ఎంటర్ అవ్వతానే ఆ స్మెల్ చాలా బాగుంటుంది. అది కూడా మీకు చూపిస్తాను. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. నాకు ఎప్పుడన్నా ఒకటి పెరుక్కొని వెళ్దాం ఇంటికి అనిపించినప్పుడే అలా నాకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ స్ట్రైక్ అవుతాయి మైండ్లో. దానికంటే గమ్మున మనం కొనుక్కోవడం బెటర్ అనిపిస్తుంది. సరే, వచ్చే నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాం. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమంటే, ఈ పార్క్లో ఎక్కడ చూసినా మనకి డస్ట్బిన్స్ ఉన్నాయి. అండ్ ఇంకోటి ఇలా బెంచెస్ వేసి పెట్టారు. ఇది ఎస్పెషల్లీ ఫర్ దివ్యాంగులు. అంటే ఇక్కడ దుబాయ్లో నాకు నచ్చింది ఏంటి అంటే, ఇక్కడనే కాదు, పార్క్ అనే కాదు, మెట్రో స్టేషన్స్ కావచ్చు, బస్ స్టేషన్స్ కావచ్చు, ఎక్కడైనా సరే స్పెషల్గా లేడీస్కి అని చెప్పి, అలానే బేబీ మామ్స్కి అని చెప్పి, అలానే ప్రెగ్నెంట్ ఉమెన్స్కి, ఇలా దివ్యాంగులకి వాళ్ళకి ప్రయారిటీ సీటింగ్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. దాన్ని పాటించాలి కూడా. ఇక్కడ అందరూ దానికే మోల్డ్ అయి ఉన్నారు. వాళ్ళ ప్రయారిటీ సీట్స్లో వాళ్ళకి అసలు నార్మల్గా మనం కూర్చొని ఉన్నా సరే వాళ్ళు వస్తున్నారు అంటే ఆటోమేటిక్గా వాళ్ళకి ఇచ్చేస్తారు అనమాట. అది నాకు చాలా బాగా నచ్చింది ఇక్కడ. సో అది మెయిన్. అయితే ఇక్కడ పార్క్లో కూడా వాళ్ళు కేటాయించడం అనేది నాకు చాలా మంచిగా అనిపించింది. ఇలా పార్క్ మొత్తం మనకి ఒక సర్కిల్లో వాకింగ్ ట్రాక్, రన్నింగ్ ట్రాక్ అనేది ఉందన్నమాట. దానికి ఇటు సైడ్ అటు సైడ్ పార్క్ లాగా మంచిగా గ్రాస్తో సెట్ చేసి ఉన్నారు. చాలా బాగా అయితే ఉంది. ఇంకోటి చెప్పనా, నిజంగా నేనైతే నాకు ఈ పార్క్ వచ్చిన ప్రతిసారి ఇండియాని మిస్ అయిన ఫీలింగ్ అయితే నాకు రాదు. ఇంకోటి ఏంటంటే, ఈ పార్క్లో మొత్తం ఈత చెట్లే అనమాట. ఎన్ని ఈత చెట్లు ఉన్నాయో. మామూలుగా ఈత చెట్లు చూడాలంటే పల్లెల్లో అట్లా వెళ్ళాలి, బట్ ఇక్కడైతే మొత్తం ఈత చెట్లే. చాలా బాగుంది. మరి కాయలు వచ్చినప్పుడు కూడా నేను వీడియో తీసి ఇంకోసారి పెడతాను. అంతవరకు నా ఛానల్ని చూసి పెట్టుకొని ఉండండి. అలా ఒక్కను ఇలా వేసి పెట్టాను. దుబాయ్ ముచ్చట్ల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బాయ్.